2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి దశమ స్థానంలో రాహు యోగిస్తున్నాడు, గురువు గారు 2వ స్థానంలో యోగిస్తున్నారు, 9వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో శని భగవానుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తాయి, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి. ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురు భగవాన్ ఉండటం మూలంగా కుటుంబ పరంగా, ధన పరంగా ఈ వారం అనేది చాలా బాగుండబోతోంది. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే గనక మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే గనక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది చాలా బాగుండబోతోంది. పంచమాధిపతి అయిన బుధుడు 9వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది. ఈ వారం అనేది మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది సప్తమాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం పెళ్లి అవని వాళ్ళకి కూడా పెళ్లి కుదిరే అవకాశం ఉన్నది. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. వృత్తిపరంగా కూడా ప్రమోషన్స్, హైక్స్ ఇలాంటివన్నీ పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంటది. ఈ వారం అనేది చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.